నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను ప్రశాంత్. వెస్ట్ బెంగాల్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ముఖ్యంగా ప్రొద్దున ఎవరైనా ఎక్కువ రోడ్డుపైకి వస్తున్నారనంటే గనక, ముఖ్యంగా ఏదైనా వాహనాలు వస్తాయనంటే గనక, ఏవైతే కాలేజెస్‌కి, స్కూల్స్‌కి వెళ్ళే వాహనాలు ఎక్కువ వస్తూ ఉంటాయి. ఇదే క్రమంలో ఇప్పుడు స్కూల్‌కి వెళ్ళే ఒక వ్యాన్ అయితే వెళ్తున్న సమయంలో ఏదైతే రైల్వే ట్రాక్ ఉంటుందో, ఆ రైల్వే ట్రాక్ వద్ద గేట్స్ ఏవైతే ఉంటాయో, ఆ గేట్స్ ఓపెన్ ఉన్నాయి కదా అని చెప్పేసి ఆ రైల్వే ట్రాక్ మీద నుంచి వెళ్తున్న సమయంలో రైలొచ్చి ఢీకొట్టడం అయితే జరిగింది. అదే ప్రమాదంలో అక్కడికక్కడే అందులో ఉన్న ముగ్గురు విద్యార్థులు కూడా మృతి చెందడం జరిగింది. మిగతా వాళ్ళని అక్కడ దగ్గరలో ఉన్న ఆస్పత్రులకైతే తరలించడం జరిగింది. ఇప్పుడు వాళ్ళు చికిత్స పొందుతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అయితే ఎప్పుడైతే గేట్స్ ఏవైతే ఉంటాయో, ముఖ్యంగా ఎప్పుడైతే ఆ రైలు వస్తున్న సమయంలో కంపల్సరీ గేట్స్ అనేటివి క్లోజ్ అవుతూ ఉంటాయి. మనం ఈవెన్ మన 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా చోట్ల చూస్తూ ఉంటాము. రైల్వే ట్రాక్‌ల పైన చాలా చోట్ల చూస్తూ ఉంటాము. రైల్ అనేది ఒకవేళ మనకు వెళ్ళే దారిలో వస్తుంది అనంటే గనుక దాదాపు 5 నిమిషాల ముందే మనకి అక్కడ గేట్‌లనేటివి ఇక్కడ ఏస్తూ ఉంటారు. మరి ఎవరి నిర్లక్ష్యం? అందులో అక్కడ పనిచేస్తున్న వాళ్ళ నిర్లక్ష్యమే అనుకోవచ్చా? లేదు ప్రొద్దునే అనుకోని ఇంకా అతను రాలేకపోయి ఉండొచ్చా? అక్కడ పనిచేస్తున్న వాళ్ళు ఆ గేట్స్ ఏవైతే క్లోజ్ చేస్తూ ఉంటారో వాళ్ళు రాలేకపోయి ఉండొచ్చా? లేదంటే ఇక్కడ ఏదో ఇప్పుడు బ్రేక్‌ఫాస్ట్ చేస్తున్న సమయం కాబట్టి మరి అక్కడికి ఏదైనా పలు చోట్లకి వెళ్ళుండొచ్చా అందులో ఉన్న పనిచేసేవారు? ఎందుకంటే ముఖ్యంగా ఏదైతే మనకి బార్ గేట్స్ ఏవైతే గేట్స్ ఉంటాయో, ఆ రైల్వే గేట్స్ ఏవైతే ఉంటాయో, ఆ గేట్‌లని క్లోజ్ చేసేవాళ్ళు, అక్కడ పనిచేసేవాళ్ళు దాదాపు ఒక్కరు, ఇద్దరు అంతే. ఒకరు లేదా ఇద్దరు మాత్రమే ఉంటారు. కానీ ఇక్కడ చూసుకుంటే గనక మరి ఆ ఒక్కరు గూడా లేరా? ఆ గేట్స్ అనేటివి ఓపెన్ ఉన్నాయని చెప్పేసి అక్కడ స్కూల్ వ్యాన్ అదే సమయంలో ఎళ్ళడం జరిగింది. అదే సమయంలో ఏదైతే రైలు వస్తున్న సమయంలోనే రైలొచ్చి ఢీకొట్టడం అయితే జరిగింది స్కూల్ వ్యాన్‌ని. ఆ స్కూల్ వ్యాన్ గూడా అక్కడ చిత్తుగా అయితే మారిపోవడం జరిగింది. అందులో ముగ్గురు మృతి చెందడం జరిగింది. అక్కడికక్కడే ముగ్గురు మృతి చెందారు. మిగతా వాళ్ళని అక్కడ దగ్గరలో ఉన్న ఆస్పత్రికి అయితే తరలించడం జరిగింది. ఏదేమైనప్పటికీ ఇది ఒక బాధాకరమైన చెప్పుకోవాలి. వాళ్ళు స్కూల్‌కి వెళ్లి ఎంతో బాగా చదువుకొని, ఎంతో బాగా ఎదుగుతామని చెప్పేసి గూడా వాళ్ళొక ఆశతో, వాళ్ళొక హోప్‌తో, వాళ్ళొక ఎయిమ్‌తో అయితే వెళ్తున్న సమయంలో ఇలా జరుగుతుందని ఊహించని విధంగా ఈ ఘటన అయితే జరగడం అయితే జరిగింది. అదే విధంగా ముఖ్యంగా వాళ్ళ తల్లిదండ్రులు గూడా ఇలా జరుగుతుందని జెప్పేసి ఏ ఒక్కరు గూడా అనుకోరు. వాళ్ళ తల్లిదండ్రులు గూడా మా పిల్లలు స్కూలుకి వెళ్ళాలి, గొప్పవాళ్ళు గావాలి, మేము చదువుకోలేకపోయాము. అట్‌లీస్ట్ మా పిల్లలైనా గాని చదువుకోవాలి అని చెప్పేసి వాళ్ళని చాలా కష్టపడి చెమటోడ్చి వాళ్ళని ఇక ఆ వ్యాన్‌లో పంపించడం అయితే జరుగుతూ ఉంటుంది. అంటే వాళ్ళని స్కూలుకి పంపించి ఇది చేస్తూ ఉంటారు. అయినప్పటికీ ఇలాంటి ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. మనం చూస్తూనే ఉన్నాం. మన భారతదేశంలో ఇలాంటి ప్రమాదాలు ఎన్ని జరుగుతున్నాయని చెప్పేసి. గత సంవత్సరంలో మనం చూసుకుంటే గనుక రైలు ఢీకొట్టిన పరిస్థితులు మనం చూసాము. 2025లో చాలా ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా ఫ్లైట్ గూడా కింద పడ్డ పరిస్థితి, ఇలాంటి పరిస్థితులు గూడా మనం చూసాము. కానీ ఇక్కడ ఇప్పుడు తీరా చూస్తే వెస్ట్ బెంగాల్‌లో ఇది గూడా ఘోర ప్రమాదం అనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఇది ఊహించని విధంగా వాళ్ళు ఒక ఆశతో, ఒక ఎయిమ్‌తో అక్కడికి స్కూల్‌కి వెళ్తున్న సమయంలో వాళ్ళు ఏదో నేర్చుకుందాము, ఎంతో ఎదుగుదాం అనుకున్న అంటే వాళ్ళకు తెలిసి తెలియని వయసు. స్కూల్ అంటేనే మనకి అన్నీ తెలుసనుకుంటాం కానీ తెలిసి తెలియని వయసులో వాళ్ళు స్కూల్‌కి వెళ్తున్న సమయంలో అక్కడ రైల్వే ట్రాక్ పైన నుంచి వాళ్ళు వెళ్తున్న సమయంలో అంటే గేట్స్ ఓపెన్ ఉన్నాయి కదా అని చెప్పేసి కూడా ఆ డ్రైవర్ వెళ్తున్న సమయంలో అప్పుడే రైలు అక్కడికి రావడం జరిగింది. ఇక్కడ ఢీకొట్టడం జరిగింది. అంటే అతి వేగంతో రైలు రావడం జరిగింది. ఢీకొట్టడం. అక్కడికక్కడ రైలుని కూడా కంట్రోల్ చేద్దామంటే గనక ఆ రైలు కూడా కంట్రోల్ అవ్వాలనే పరిస్థితి ఉంటుంది. ఆ సిట్యుయేషన్ ఉంటుంది. ఎందుకనంటే గనక రైలు ఒకవేళ గనక కంట్రోల్ చేయాలన్నా గానీ, ఆపాలన్నా గానీ మినిమమ్ కొద్ది దూరం నుంచే వాళ్ళు అంటే హ్యాండిల్ చేసుకుంటూ, కంట్రోల్ చేసుకుంటూ వస్తూ ఉంటారు. కానీ ఇక్కడ సడెన్‌గా అదే టైంలో ఇక్కడ వ్యాన్ వెళ్ళడం, అదే సమయంలో ఇక్కడ రైలు అతి వేగంతో రావడం, ఇక్కడ ఢీకొట్టడం, అక్కడికక్కడే ముగ్గురు మృతి చెందడం అనేది జరిగింది. ఇంకా మిగతా వాళ్ళని అక్కడ దగ్గరలో ఉన్న ఆస్పత్రిలోకైతే తరలించడం జరిగింది. దీనిపైన ఇప్పుడు చాలా మంది స్పందించడం జరుగుతుంది. ముఖ్యంగా రాజకీయవేత్తలు, ఇటు పక్కన మోదీ గారు కూడా స్పందిస్తున్నారని చెప్పేసి కూడా తెలుస్తూ ఉంది. మరి మిగతా వాళ్ళకి కూడా ఎలాంటి నష్టపరిహారం కల్పిస్తారని చెప్పేసి కూడా తొందరలోనే ప్రభుత్వం కూడా తెలుపనుంది. దానిపైన కూడా తొందరలోనే తెలియనుందని చెప్పేసి కూడా తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ ఆ ముగ్గురు మృతి చెందడం అనేది చాలా బాధాకరంగా మారిపోయింది.